హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? థంబ్నెయిల్లో మీరు చూసినట్టే మోడల్ బ్లౌజ్ కటింగ్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. దానికోసం నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ నుంచి నేను పొడవు, అలాగే నడుము చుట్టుకొలత, తర్వాత వచ్చేసి ఫుల్ షోల్డర్ అండి. ఫుల్ షోల్డర్ మనం కొలుచుకోవాలి ఇలా అనమాట. కొలుచుకుని ఇవన్నీ పక్కన మార్క్ చేసుకోవాలండి, అంటే పక్కన రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకుని నేను ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే మనం ఈ డిజైను కటింగ్ చేయడం కోసం ముందుగా పేపర్ కటింగ్ అయితే యూస్ చేద్దామండి. పేపర్ మీద కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. నేను ఒక పేపర్ అయితే తీసుకున్నానండి. దాన్ని సగానికి ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మన వైపు వచ్చేలాగా ఇలా పెట్టుకున్నానండి. నా బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులండి. 1 ఇంచు నేను కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు కలిపి 16 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. చూస్తున్నారు కదా. నా ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులండి. 14 ఇంచుల్లో సగం 7 ఇంచులు కదా, 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత మనం ఆర్మ్ హోల్ డౌన్ కూడా అదే 7 ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. తర్వాత నా చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచులండి, అంటే 40 ఇంచులు. 40 ఇంచుల్లో 4వ భాగం 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఒక 2 ఇంచులేమో ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. తర్వాత కింద నడుము లూజ్ వచ్చేసి నాకు 32 ఇంచులండి. 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులుగా. 8 ఇంచులకి 1 ఇంచేమో డాట్స్ కోసం కలుపుకోవాలి, 2 ఇంచులేమో మార్జిన్ కోసం కలుపుకోవాలి. మొత్తం కలిపితే ఎంతప్పుడు 11 ఇంచులు. 11 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నానండి. చూస్తున్నారు కదా. ఇలాగనమాట మార్క్ చేసుకుని ఇప్పుడు లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇలాగనమాట. ఇలా లైన్స్ డ్రా చేసిన తర్వాత మనం ఏం చేయాలో చూద్దాం. ముందైతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ అయితే డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకుని ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు తర్వాత పైకి మనం ఫుల్ లెంత్ పెట్టుకున్నాం కదా, జాకెట్ పొడవు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి పైకి ఒక 5.5 ఇంచులకు అయితే ఒక లైను పొడవుగా డ్రా చేసుకున్నానండి. తర్వాత మన షోల్డర్ ఎంతో, షోల్డర్ పట్టి వెడల్పు, దానికి మార్కింగ్ పెట్టుకున్నాను. నా షోల్డర్ పట్టి వెడల్పు వచ్చేసి 3 ఇంచులండి. దానికి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. తర్వాత బ్యాక్ నెక్ కోసం డౌన్ వచ్చేసి నేను ఒక 1 ఇంచే తీసుకున్నానండి. బ్యాక్ హై నెక్ లాగా అనమాట. 1 ఇంచ్కి ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ మన నెక్ ఎక్కడైతే ఎండ్ అయిందో, అంటే షోల్డర్ దగ్గర నుంచి పైన మనం తీసుకున్న 5.5 ఇంచులు పొడవు ఉంది కదా, అక్కడికి ఇలా క్రాస్గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. చూసారు కదా. ఇలాగనమాట. అంటే మన షోల్డరు ఒక 5.5 ఇంచులు పొడవు పెరిగిందనమాట. ఇలా పెరిగిన తర్వాత మన మొత్తం బ్యాక్ ఎంత అయితే నెక్ పెట్టుకోవాలనుకుంటున్నామో అంత నెక్ పొడవు మార్క్ చేసుకోవాలి. పైన బోట్ నెక్ లాగా 1 ఇంచ్కి రౌండ్ షేప్ గీసాను కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసుకుని కింది వైపుకి, అంటే ఒక కీ హోల్ లాగా అనమాట. కీ హోల్ లాగా నేను ఒక చిన్న డిజైన్ అయితే దీనికి ఇస్తున్నాను. ఒక లీఫీ మోడల్ ఇస్తున్నాను అనమాట. అలా అది డ్రా చేసుకోవటం కోసం అంటే వెనకాల బొందులు ఏం పెట్టకుండా క్లోజ్ ఉండేలాగా అనమాట. అందుకని 1 ఇంచు గ్యాప్ ఇచ్చాను. తర్వాత మనం గీసుకున్న బాక్స్ షేప్లో మనకు నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకోవాలండి. నేనైతే సింపుల్గా ఇలా ఒక లీఫ్ లాగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసామో పైన నెక్ డ్రా చేసాం కదా, దాన్ని బట్టి కట్ చేసుకోవాలండి ఈ పేపర్ కటింగ్ని. పేపర్ కటింగే కదా అని ఈజీగా తీసుకోవద్దండి. మనం ఇదే పేపర్ని పెట్టి మెయిన్ క్లాత్ కూడా కట్ చేయబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా ఇదే బ్లౌజ్ అనుకుని కట్ చేస్తేనే మన బ్లౌజు సూపర్గా వస్తుందన్నమాట. చూసారా, నేను ఇలా కట్ చేశాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ కోసం కూడా ఇలా ఇంకో పేపర్ తీసుకున్నాను. ఫోల్డింగ్స్ నా వైపు వచ్చేలాగా పెట్టుకుని ఇప్పుడు ఏదైతే డ్రాయింగ్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే మార్క్ చేసుకున్నాను. చూసారు కదా. ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డీప్ ఎంత కావాలో అంతవరకు ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకుని మనం ఫ్రంట్ నెక్ని అయితే డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు ఎలా అని. నా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 అండి, అంటే 7 ఇంచులు. 7 ఇంచుల దగ్గర నేను ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఎక్స్ట్రా ఏదైతే 5.5 ఇంచులు పైకి పొడవు పెట్టుకున్నానో అంతవరకు ఇలా ఫోల్డ్ చేశాను అనమాట.
తెలుస్తుంది కదా మీకు. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు అక్కడ నుంచి ఒక 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుందాం. మార్కింగ్ పెట్టుకుని ఆ 2.5 ఇంచుల దగ్గర నెక్ వైపు నుంచి 1 ఇంచ్ ఉండేలాగా లోపలి వైపుకి ఒక మార్కింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు మన నెక్ రౌండ్ అనేది ఆ 1 ఇంచు ఏదైతే మనం పెట్టుకున్నామో అక్కడ కలిసేలాగా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి పెట్టిన పట్టీని ముందు వైపుకి మడిచిపెట్టి అది కూడా కట్ చేసి తీసేస్తున్నాను. ఇలా నెక్ రౌండ్ కూడా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇది మన ఫ్రంట్ పార్ట్ అండి. అర్థమైందా మీకు? మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. మీ డౌట్ క్లారిఫై చేయటానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇలా అనమాట. ఇప్పుడు మనం ఏదైతే కటింగ్ చేసుకున్నామో పేపర్స్ అవే పెట్టుకుని ముందైతే లైనింగ్ అయితే కట్ చేసుకుందామండి. తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. లైనింగ్ మీద నేను ఆ పేపర్ పెట్టి యాజ్ ఇట్ ఈజ్ అలాగే డ్రాయింగ్ అయితే వేసేస్తున్నానండి. అలా కట్ చేశాను. అలాగూ కట్ చేసి నేను ఇప్పుడు కట్ చేసి తీసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలాగనమాట. ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను లైనింగ్ని అయితే. ఈ బ్యాక్ నెక్ ఈ హోల్ టైపు ఈ డిజైన్ ఇచ్చాను కదా, ఆ డిజైన్ కూడా నేను కట్ చేసేసాను. అలా మెయిన్ క్లాత్ని అయితే కట్ చేయనండి. ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి కట్ చేశాను. మనకి స్టిచ్చింగ్ టైంలో ఈజీగా ఉంటుందని నేను కట్ చేసి తీసుకున్నాను. నా లైనింగ్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కటింగ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారా, కట్ చేసిన లైనింగ్ని పెట్టి చక్కగా క్లాత్ అడ్జస్ట్ చేసుకుని కట్ చేసి తీసుకోవటమేనండి. మన కటింగ్ పార్ట్ అయితే చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయినట్టేనండి. నేను ఆ పొడవు పెంచిన దానికి బార్డర్ అయితే యూజ్ చేస్తానండి. ఎలా స్టిచ్ చేస్తానో మీకు స్టిచ్చింగ్ పార్ట్లో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో లెంత్ అయిపోతుంది అని నేను ఇదే వీడియోలో అయితే మీతో స్టిచ్చింగ్ షేర్ చేసుకోలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు నేను ప్రిన్సెస్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ప్రిన్సెస్ లైన్ డ్రా చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని ఇలా ఫ్రంట్ పార్ట్ని కలిపి పెట్టుకుని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి 10.5 ఇంచెస్ నాకు బస్ట్ పాయింట్ వచ్చిందండి. అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ నేను కుట్లు కోసం కలుపుకుని 11 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. అలాగే కింది వైపు నుంచి 3 ఇంచుల దగ్గర ఇట్లా లైన్స్ అయితే డ్రా చేశాను. ఆ లైన్స్ దగ్గర నుంచి నేను ప్రిన్సెస్ లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నానండి. చూసారు కదా. ఇందులో మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు చెప్పండి ఫ్రెండ్స్. నేను దాన్ని సాల్వ్ చేయటానికైతే ట్రై చేస్తాను. నాకు వచ్చిన ప్రతిదీ మీకు చెప్పటానికి మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మన వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలా అనమాట ప్రిన్సెస్ లైన్ డ్రా చేసుకుని రెండో వైపును కూడా అదే మార్కింగ్ వేసుకుందాం. అంతే, మన కటింగ్ అయితే పూర్తయింది.